హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కీలక జీవో పైన విడుదల పెన్షన్లకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో కంప్లీట్గా తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం టాపిక్లోకి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి జీవో 317 పైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశం అయితే కానుంది. అనగా ఈరోజు రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లో భేటీ కానుంది. ఉద్యోగుల అభ్యర్థన సబ్ కమిటీ చర్చ జరపనుంది. ఇక ఇదివరకే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే భార్య లేదా భర్త ఏదైతే ఉద్యోగాలు దరఖాస్తుల పైన సబ్ కమిటీ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. మిగిలిన దరఖాస్తులపైన శాఖల వారీగా నివేదికలు అయితే రెడీ చేయబోతుంది అనమాట. వీటితో పాటు 2008 డిఎస్సి బాధితుల ఉద్యోగాలపైన ఇచ్చే విషయాన్ని, విధి విధానాలపైన సబ్ కమిటీ చర్చించనుంది తెలుస్తుంది. ఇక ఇక్కడ మనకు వేతన కమిషనర్గా పిఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకుని వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు మంజూరు చేయాలని, బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ విడుదల చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యాయ ఫెడరేషన్ మొత్తానికైతే ఏదైతే రావాల్సి ఉన్నదో 2023 జూలై నుంచి మనకు పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిందని వెంటనే ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వం 27.5% ఫిట్మెంట్ పిఆర్సీ ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనేది తొందరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తారని